ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుడా ఆధ్వర్యంలో అవిలాల చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా చేపడుతున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి రూరల్ అవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో 3 నెలల సమయం పట్టే జంగిల్ క్లియరెన్స్ పనులను కేవలం 1 నెలలోనే పూర్తి చేశామని తెలిపారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పు గల గట్టు నిర్మాణం చేపట్టనున్నామని, తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రజల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా, అందమైన గార్డెనింగ్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా 100 జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేసాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూసాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిందని వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్ రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణను కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారు దీన్ని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ టుడా అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ.